నమస్కారం. వెల్ల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ దీక్షలు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆందోళన. బల్లెటూరు రోడ్డులో గల గుడ్షాఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ లో సుమారు 80 పైచిలుకు నమూనాలు ప్రదర్శనలో ఉంచారు. ఇంగ్లీష్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఇన్నారెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ భాష ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ గా పేరుగాంచింది అని తెలియజేశారు. ఏ దేశం ఎగినా ఇంగ్లీష్ భాష తెలిసి ఉంటే సులభంగా ఇతరులతోటి మాట్లాడవచ్చు అని తెలిపారు. విద్యార్థులు పాఠశాల దశ నుండి ఆంగ్ల భాష నేర్చుకోవాలని, ప్రస్తుతానికి మన స్కూల్లో ఇంగ్లీష్ ఎక్స్పో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కారణం విద్యార్థులు ఇంగ్లీష్ బాగా నేర్చుకునే ఉద్దేశంతో ఇక నుండి భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు కొత్త పద్ధతులతో నిర్వహించబోతున్నామని కూడా తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ గోపాలని లక్ష్మీ సునీత మాట్లాడుతూ గతంలో సైన్స్ ఎగ్జిబిషన్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్, సోషల్ ఎడ్యుకేషన్ లాంటి కార్యక్రమాలు చాలా గొప్పగా నిర్వహించామని తెలిపారు. English department for conducting this program in a great way. So, since 20 years we are conducting so many science days, maths days, even Telugu day and Hindi divas. But this is the first time we are conducting English Expo in a grand manner. For this, first of all, I have to appreciate the efforts of Nagarjuna sir. Give him a big applause. So, now for this, it took so many pains and time and the program for this program. So really, I say thanks to English department and especially Nagarjuna sir. So, actually since morning I am observing so many are performing nicely, they are speaking good English, and I hope everybody should speak good English in our campus. So, as we released this, today we released this book, the name My Voice, My World. My voice, my world. So, your voice should reach throughout the world. How? If you know English very well, you can communicate through the world. Every corner of the world. So, this is a simple book. Definitely we are going to distribute very soon to you all, and you should not consider it as a book. It is your voice. It should take your voice as voice, and you should not keep it like a neat book. You have to make it very rough and tough, like a English rough book. You have to use it like a rough book for English. You should not keep it in cupboards and everything. You have to carry every day, and when you get the time, you have to go through this and you have to write your own like a rough notes. So there is a vacancy is there in the pages. You have to write your own words also in the same manner. By that, I hope you will improve your communication in English. You can speak good English, not broken English. So everybody should utilize this opportunity, and you have to improve your communication. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్ డౌన్ శుక్రవారం 12వ రోజుకు చేరుకుంది. వినుకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయ సమీపంలో దస్తావేజు లేఖర్ల 12వ రోజు తమ దీక్షలను కొనసాగించారు. 396 జీవోను రద్దు చేయాలని, దస్తావేజు లేఖర్ల వృత్తిని కాపాడాలని దస్తావేజు లేఖర్ల సంఘ నాయకులు గుత్తా గురునాథం ప్రభుత్వాన్ని కోరారు. గత 12 రోజులుగా కొనసాగిస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమాలను రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారంతో ముగించినట్లు సంఘ నాయకులు తెలిపారు. సంక్షేమ సంఘం కోరిక మేరకు అలానే గత 11 రోజులుగా మన వినుకొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు మన దస్తావేజు లేఖర్లు అందరూ కూడా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 396 తీసుకువచ్చిందో
ఆ 396 జీవోకు వ్యతిరేకంగా మేమందరం కూడా ప్రజల ఆస్తులకు రక్షణ గాను, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కార్యాలయాలు ప్రైవేటీకరణ అవ్వకుండా ఉండటానికి గాను ఇలాంటి విషయాల పట్ల ప్రజలకు అవగాహన ఉండదు కాబట్టి మీ తరపున మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి సామాన్య ప్రజానికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే, గవర్నమెంట్ ఈ జీవో నెంబర్ 396 తీసుకురావడం వల్ల రిజిస్టర్ కార్యాలయ వ్యవస్థ అంతా కూడా ప్రైవేటీకరణ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మన ప్రజల ఆస్తులకి రక్షణ కొరవడుతుంది. కాబట్టి మీ తరపున మేము బలంగా కూడా ప్రభుత్వాన్ని జీవో నెంబర్ 396ని రద్దు చేయాలని మేము మీకోసం పోరాడుతున్నాము. అలానే ఈ కార్యక్రమంలో కూడా ప్రజలు మీరు మాకు మద్దతునివ్వాల్సిందిగా కూడా కోరుతున్నాము. గత రాష్ట్రం మొత్తం 295 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా గడిచిన 11 రోజుల నుంచి కూడా ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో కూడా రాష్ట్రమంతా దస్తావేజ్ లేఖలందరూ కూడా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలానే మా రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం కంకిపాడుకు సంబంధించిన వారు కూడా హైకోర్టులో పిల్లును ఒకటి దాఖలు చేయటమైంది, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. దాని మీద నిన్న 30వ తారీఖు కూడా మనకి హైకోర్టు బెంచ్ మీదకి వచ్చింది. ఆ హైకోర్టు కూడా చీఫ్ జస్టిస్ లీసా గిల్ గారు ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. అలానే ప్రభుత్వాన్ని కూడా 3 వారాల్లోపు అఫిడవిట్ దాఖలు చేయమని కోరి ఉన్నారు. సో ప్రభుత్వం మనకి న్యాయపరంగా కూడా ఈ జీవోని రద్దుపరిచే అవకాశాలు కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి మేము ప్రజలకు ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, జీవో నెంబర్ 396 అనేది ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా చేస్తుంది. కాబట్టి మేమందరం కూడా ముక్తాకంఠంగా జీవో నెంబర్ 396 రద్దు చేయాలని కోరుతున్నాము. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కేశానిపల్లి సుబ్బారావు, కార్యదర్శి బ్రహ్మం, యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. జర్నలిస్టు డిమాండ్ డే సందర్భంగా వినుకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి అనంతరం తహసీల్దార్ సురేష్ నాయక్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం, తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించాలని కోరారు. గతంలో దరఖాస్తులు స్వీకరించిన జర్నలిస్టులకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు అర్హులైన అందరికీ 3 సెంట్ల చొప్పున స్థలాలు మంజూరు చేయాలని విన్నవించారు. జర్నలిస్టుల రక్షణ కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేసే అవకాశాలను పరిశీలించేందుకు కమిటీ నియమించాలని కోరారు. రాష్ట్రంలో అనేక సంఘాలకు, అనేక రాజకీయ పార్టీ నాయకులకు జరిగినంత న్యాయంగా ఎప్పుడు కోర్ట్ ఎస్టేట్ ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి జర్నలిస్టులకు మాత్రం ఈ ప్రభుత్వాలు న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఎన్నో ఏళ్లుగా పలు సంఘాలు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేయాలని, న్యాయమైన కోరికలను పరిష్కరించాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వాల చలనం లేదు. మేము ఈరోజు ఒకటే కోరుతున్నాం, నిరంతరం ఇదే జర్నలిస్టు వృత్తిపై ఆధారపడి ప్రజల కోసం, ప్రజల యొక్క న్యాయం కోసం పోరాటం చేసినటువంటి మా జర్నలిస్టుల సంఘానికి ప్రభుత్వం ఇప్పటికైనా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా పోరాటంలో మీకు అన్నదండగా నిలిచినటువంటి మీడియాని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాలపై తప్పనిసరిగా ఉంది. కాబట్టి నేటికి కనీసం వాళ్ళ కుటుంబాల్లో శుభకార్యాలు జరుపుకోలేని పరిస్థితిలో నిరుపేదలుగా ఉన్నటువంటి మా జర్నలిస్టు కుటుంబాలకి తప్పనిసరిగా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, వారి ఆరోగ్య బీమా కల్పించాలని, వారికి ప్రమాద బీమా కల్పించాలని, మీడియాపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వీటన్నిటిపై కూడా మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలనేటువంటి దాంతో ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేసి మీడియా కుటుంబాలకు అండదండగా నిలవాలని కూడా మేము ఎప్పటి నుంచో ఈ యొక్క డిమాండ్ను కోరుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు న్యాయమైనటువంటి ఈ జర్నలిస్టుల కుటుంబాలకు న్యాయమైనటువంటి ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోరుతూ సెలవు. వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామంలో గత 4 నెలల నుండి తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామంలో చెరువు ఉండి కూడా మంచినీరు వదలకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి
సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ వెనుకొండ నియోజకవర్గ కార్యదర్శి బోదాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉప్పరపాలెం గ్రామాన్ని సందర్శించిన బోదాల శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించారు. నీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో నిరీక్షిస్తున్న పరిస్థితిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బోదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలోనే మంచినీటి చెరువు ఉన్న గుక్కెడు నీళ్లు తాగడానికి ఉప్పరపాలెం గ్రామ ప్రజలకు అవకాశం లేకుండా పోయిందని, గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం, డ్రైనేజీలు నిండిపోయి పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, ఈ విషయంపై పలుమార్లు గ్రామ ప్రజలు సచివాలయం అధికారులకు మొరపెట్టుకున్న సచివాలయం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కనీసం సచివాలయానికి అధికారులు కూడా రావట్లేదని, ప్రజలకు సమాధానం చెప్పే నాదుడే సచివాలయంలో దొరకట్లేదని, ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కనీసం మంచినీరు పారిశుద్ధ్యం మెరుగుపరచకపోతే సోమవారం రోజున గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో SIR 2026 షెడ్యూల్లో భాగంగా పూర్తి చేయబడిన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా పబ్లికేషన్, ఇతర ఎన్నికల జాబితాకి సంబంధించిన అంశాలపై అత్యవసర సమావేశంను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో 5 మండలాల తహసీల్దార్లు, ఇతర అధికారులు హాజరై రానున్న ఎన్నికల జాబితాకు సంబంధించిన అంశాలపై వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని సూపర్వైజర్లు, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఇంతటితో వెళ్ళడం సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.